నా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు చేసే పనులు దేవుడు మీకు ఏమి ఇవ్వాలని ప్రార్థన చేయండి కొంచెం గట్టిగా. యాకోబు మామ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు, నేను వెళ్ళిపోతాను అని. లాబాన్ అన్నాడు, ఇంతకీ నీకు జీతం ఇచ్చానా అని అడిగాడు. గుర్తుందా సందర్భం? నీకు జీతం ఇచ్చానా అని అడిగాడు. అమ్మ నాకు జీతం ఏమొద్దు కానీ ఓ పంచే, నీ గొర్రెలను కొంతకాలం నేను మేపుతాను, మేపిన తర్వాత నా గొర్రెలు నావి నీ గొర్రెలు నీవి అని అన్నాడు. కొంతకాలం మేపాడు. లాబాను గొర్రెలు ఎలాగున్నాయి? బలహీనంగానా? చెప్పండి. బలహీనంగానే ఉన్నాయి. మరి ఆగారే యాకోబు గొర్రెలు ఎలాగున్నాయి? బలంగా ఉన్నాయి. అప్పుడు లాబాను కొడుకులు, ఏంట్రా మన గొర్రెలేమి ఇంత బలహీనంగా ఉన్నాయి, యాకోబు గొర్రెలు ఏంటి అంత బలంగా ఉంది? అక్కడ ఏం ఉపయోగించాడు యాకోబు? జ్ఞానం ఉపయోగించాడు.